పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని 6 గ్యారంటీల పథకాల అమలు కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. 100 రోజులలో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి అన్నారు. ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రభుత్వ ఉద్దేశాలను అధికారులు నెరవేర్చాలని అన్నారు. రేషన్ బియ్యంకు సంబంధించి ప్రతి కిలో బియ్యాన్ని 39 రూపాయలు వెచ్చించి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందిస్తున్నామని, దురదృష్టం ఏమిటంటే ఆ బియ్యం రీసైక్లింగ్ అవుతుందని అన్నారు. పౌల్ట్రీలకు వెళ్తుందని, ఇది దుర్మార్గమైన విషనీయమని, రీసైక్లింగ్లో చేస్తున్న అసాంఘిక శక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో యువతను పెడదారి పట్టించే బెల్ట్ షాపులు, గంజాయి అమ్మకాలపై పోలీసులు ఎక్కువ శ్రద్ధ పెట్టాలని, ఇసుక, గంజాయి, వైన్ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని, అందరికీ అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు. ఇక గృహజ్యోతి పథకం కింద ప్రతి గృహానికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తుంది కాబట్టి ఉచితంగా విద్యుత్ ప్రతి నెల అందించే కార్యక్రమం ఉంది. దానికి కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ఏదైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఇంటి మా శాసనసభ్యులందరూ కూడా యువకులు, కొత్త వారైనా సరే అందరూ యువ నాయకులు ఉన్నారు. మీ అందరం కూడా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఈ 5 సంవత్సరాలు పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా ఇరిగేషన్ శాఖ కూడా మా ప్రజలు గౌరవనీయులు ఉత్తమ్ గారి ఉన్నది. దాంతోపాటు అతిపెద్ద రైస్ మిల్లర్ ఇండస్ట్రీ కూడా నల్గొండ జిల్లా, దాన్ని కూడా ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా నేను నా జన్మనించే వరకు మన జిల్లా రోడ్ల విషయంలో కానీ మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే వారిని గౌరవించుకుంటూ మీతో మొత్తాన్ని తెలియజేసుకుంటూ మా యువ శాసనసభ్యుడు ముందు జయవేరెడ్డి ఇంకా వేరే అంశాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా మీకు రావచ్చు. అదొక జనరల్ కౌంటర్లో పెట్టుకోండి. దాన్ని కూడా తర్వాత స్క్రూటినీ చేసుకొని వాటిని మీరు ఏదైతే విజ్ఞప్తులు జనవరం ఏ రకంగా స్క్రూటినీ చేస్తున్నారో వాటిని ఆ రకంగా పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. ఈ 6 గ్యారెంటీలు ఏదైతే ప్రోఫార్మాలో ఉంటాయో వాటిని మొత్తం మీరు సపరేట్ చేస్తారు. వాటిని మీరు రిసీవ్ చేసుకుంటారు. తర్వాత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకి జిల్లా యంత్రాంగం దాన్ని ఏ రకమైనటువంటి స్క్రూటినీ చేయాలో దాని ప్రకారంగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఉత్తమ్ గారు చెప్పినట్టుగా రేషన్ కార్డుకి సంబంధించినటువంటి కుటుంబానికి ఒక అప్లికేషన్ వస్తుంది. ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ అవసరం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు వచ్చేటటువంటి అప్లికేషన్ ఫామ్స్ని ఏదైతే పూర్తి చేసుకోవాలో ఆ రకంగా విలేజ్లో ఉన్నటువంటి అధికారులకి వెంటనే ఇచ్చేసి ఒకరోజు ముందుగానే ప్రిపరేషన్ మంచిగా పెట్టుకొని మొదటి రోజు జరిగినటువంటి అనుభవం ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే జిల్లా యంత్రాంగంతో మీరు దగ్గరలోకి వచ్చి అన్ని క్లియర్ చేసి ఈ 6వ తారీఖు దాకా జరిగేటటువంటి కార్యక్రమం. ఒకవేళ ఎక్కడైనా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఆ రోజు కాకపోతే 1-2 టీములు ఆ గ్రామాల్లో ఉంచైనా సరే 2వ రోజు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మిగిలితే గ్రామ పంచాయతీ ఆఫీసులో ఒక టీములు పెట్టండి, మున్సిపల్ ఆఫీసులో పెట్టండి. ఆ జనాభా ప్రాతిపదిక హౌస్ హోల్డ్ యొక్క డెన్సిటీని బట్టి లేదా తెలంగాణ ఉద్యమ నిధులు కావచ్చు, వారు ఇంటి స్థలం మరియు ఇంటి నిర్మాణం కొరకు దరఖాస్తు చేయవచ్చు. అదేవిధంగా చేయుత కింద వృద్ధులు కానివ్వండి, ఇతర వికలాంగులు కావచ్చు, ఎవరైతే పెన్షన్ కావాలనుకుంటారో వాళ్ళు 4,000 రూపాయల పెన్షన్ కొరకు ఈ యొక్క చేయుత కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు అందరూ తెలుసు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలు వరకు ఉచితంగా వైద్య సేవ కలగకుండా చూడాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదాహరణ గ్రామం ఉంటుంది, 10,000 జనాభా, ఎక్కువ మంది ఒకేసారి అప్లికేషన్స్ ఇవ్వడానికి వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అది మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలి ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పుంటారు మీకు, పెద్ద గ్రామ పంచాయతీలో ఈ వారం రోజుల పాటు కూడా అప్లికేషన్ తీసుకుంటారు గ్రామ పంచాయతీలో. ఎందుకంటే మనకి ఆ సందర్భం రాకుండా ఒక ఊరిలో పెద్ద
కౌంటర్లో ఇబ్బంది పడి ఆ విధమైన ఊరి జనాభా బట్టి మున్సిపల్ వార్డు యొక్క జనాభా బట్టి మీరు కౌంటర్లు తయారు చేసుకోవడంలో మరి జనానికి ఇబ్బంది లేకుండా ఈ అప్లికేషన్స్ కలెక్ట్ చేసే ప్రక్రియ మీ ఇనిషియేటివ్ ఉందని మనం చేస్తున్నారు. మరి కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు చేసి